అసలు పెళ్ళయింది వాడనుకుంటుండే నాకు పెళ్ళయిందని. అర్థమైంది. కానీ నిజంగా ఆ రోజు నేను మళ్ళీ పెళ్లి చేసుకున్నంత ఆనందం కలిగింది నాకు ప్రియులారా. అంత సంతోషం అంటే నోటితో చెప్పిన తర్వాత ప్రియులారా ఇక నాకు ఆ సహవాసం లేదు, ఆ ఫోన్ రాదు. ఫోన్ చెప్పయ్యా ఏ సంగతి చెప్పు అంటే ప్రియులారా డబ్బులు ఏమో కావాలే, డబ్బు ఏమో చెడ్డదే, ఇటు చూస్తే ఇట్లా, ఇటు చూస్తే లోకం వైపు చూస్తే ఇట్లా, మొత్తానికైతే కింద మీద పడి ఆ రోజు దాన్ని వదిలించుకున్నాను ప్రియులారా. చాలామంది అంటారు ఇక్కడ ప్లాట్లన్నీ కూడా నేనే అమ్మానంటే అయ్యగారు ఇవన్నీ ఉంటే ఎంత బాగుండేది అంటారు. అంటే నేను అన్నాను ఇవన్నీ నా దగ్గర ఉంటే నువ్వు రాగానే నీ ఇంట్లో బయటకు వస్తాను నేను. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలించి చూసినట్లయితే ఈ లోకం దాని పరిస్థితులలో మనం ప్రభుపక్షంగా నిలబడి ప్రభు కొరకు ప్రభు మహిమకరంగా మనం జీవించటం అంటే అదొక పెద్ద ఛాలెంజింగ్. అదొక ఛాలెంజింగ్. ఇప్పుడు మనుషుల మధ్య మనం ఎలా ఉన్నాము కాదు, కానీ మనకంటూ ఒక మనస్సాక్షి ఉంది. చెప్పండి, మనకంటూ ఒక మనస్సాక్షి ఉంది. ఆ మనస్సాక్షికి ఎవడైతే లోబడలేదో వాడు పశువు కంటే కూడా హీనం, ఒక క్రూర జంతువు కంటే కూడా హీనం. అంటే ఆ మనస్సు ఎవరిదో తెలుసా? ఆ మనస్సు ఎవరిది అంటే దేవుడిది. అది ప్రియులారా, ఆ మనస్సు ఎవరంటే దేవుడి ప్రతినిధి. ఆ హృదయం ఎవరిది అంటే దేవుడి యొక్క ప్రియులార ప్రతినిధి. దాన్ని ఎక్కడ ఉంచాడు అంటే అది మన హృదయంలో ఉంచాడు ప్రియులార. ఉంచి అందులో ఈ ధర్మశాస్త్రం అంతటిని కూడా జొప్పించాడు ప్రియులార. హల్లెలూయా. ఒకవేళ ఇదే కాకపోతే అసలు ఈ సంఘాలకు, ఈ సేవకు, ఈ పరిచర్యలకు ఏంటి ఆధారం? ఈ యొక్క హగ్గై రాసినటువంటి గ్రంథంలో ఇది చదువుతున్నప్పుడు దీంట్లో నాకు సంబంధించిన సబ్జెక్ట్ కూడా ఒకటి ఉంది. మొదటి అధ్యాయంలో 1వ వచనం 2వ వచనంలో రాజైన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము 6వ నెల మొదటి దినమున ప్రవక్తయగు హగ్గై ద్వారా యూదా దేశము మీద అధికారియు షయల్తీయేలు కుమారుడునైన జెరుబ్బాబేలుకును ప్రధాన యాజకుడును యెహోజూదాకు కుమారుడైన యెహోషువాకును యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. సైన్యములకు అధిపతగు యెహోవా ఆజ్ఞ ఇచ్చునదేమనగా, సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. ఈ జనులలో ఎవరున్నారంటే నేనే ఉన్నాను. మనం కట్టుతున్న ఈ మందిరం విషయంలో కూడా ఇది చదవగానే అక్కడ జనులు కనపడలేదు, నేనే కనపడ్డాను ప్రియులారా. దేవుని స్తోత్రం కలుగును గాక. నిజంగా నేను చాలా టైం తీసుకున్నాను. నేను ఆ మందిరం నిర్మించడానికి చాలా టైం తీసుకున్నాను. దేవుడు సమయం ఇస్తూ ఉన్నాడు. మీరు దీన్ని డిలే చేస్తున్నట్టు నాకు అనిపిస్తూ ఉంది పాస్టర్ గారు, మీరు దీన్ని వెనకబడేటట్లుగా చేయొద్దు అన్నాడు ఆయన. అయినా కూడా నేను స్పందించలేదు. మొత్తానికైతే వీళ్ళందరి యొక్క ప్రమేయం ప్రియులారా, వీళ్ళందరి యొక్క ప్రోత్సాహం ఇది చదివేటప్పుడు నేను కూడా ఇట్లా చేసిన కదా అనుకున్నాను నేను. ఆయన కూడా తెములుకొని ప్రార్థన చేసి సరే కష్టమో సుఖమో నా చేతనే ఎంత చేస్తా, చేత కానప్పుడు చెప్పలేక నిలబడతా అనుకున్నాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా.